మీరు కోరుకున్న వ్యక్తి ఎంత మొండివారైనా సరే, వెల్లుల్లితో ఇలా చేస్తే వాళ్ళు ఖచ్చితంగా మీ దారికి రావాల్సిందే, మీ సొంతం అవ్వాల్సిందే, మీ మాట వినాల్సిందే, మీ ప్రేమను అర్థం చేసుకోవాల్సిందే. ఇక జీవితంలో ఎప్పుడూ కూడా మిమ్మల్ని వదిలిపెట్టుకోవాలి, మిమ్మల్ని దూరం చేసుకోవాలి అన్న ఆలోచన కూడా వాళ్ళ దరిదాపుల్లో కూడా రాకుండా ఉంటుందన్నమాట. అంతటి పవర్‌ఫుల్‌గా ఈ వెల్లుల్లి పరిహారం అనేది పనిచేస్తుంది. వెల్లుల్లి అనేది మనకు వంటగదిలో దొరికే వస్తువే. దీనికి మీరు ఖర్చు చేయాల్సినటువంటి అవసరమే లేదు. వెల్లుల్లి రెబ్బ ఒక్కటుంటే సరిపోతుంది. వెల్లుల్లి ఏంటంటే అది మనకు చాలా శక్తివంతమైనది. మసాలా దినుసుల్లో మనం వెల్లుల్లిని వేసినప్పుడు ముఖ్యంగా నాన్ వెజ్జుల్లో కావచ్చు, వెజ్జుల్లో కూడా మనకు ఆరోగ్యపరంగా మంచి రుచిని ఇస్తుంది. అలాగే మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుందనమాట. అలా మనకు ఆరోగ్యపరంగా, రుచిపరంగా ఎంత ముఖ్యమైనదో వెల్లుల్లి అనేది, అలాగే మనకు పరిహార శాస్త్రంలో కూడా వెల్లుల్లికి ఉన్నటువంటి పవర్ అనేది సామాన్యమైనది కాదు. చాలా చాలా శక్తివంతమైనది. ఎందుకంటే వెల్లుల్లిని సాక్షాత్తు దుర్గాదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటారు. కాబట్టి వెల్లుల్లితో చేసే పరిహారాలకు రిజల్ట్ అనేది చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. భార్యాభర్తలు కావచ్చు, లేదా ప్రేమించే అమ్మాయి కావచ్చు, లేదా అబ్బాయి కావచ్చు, మనం కోరుకున్నటువంటి వ్యక్తులు కావచ్చు, ఇట్లా వాళ్ళేంటంటే కొంతమంది ఫస్ట్‌లో చాలా కలిసిమెలిసి ఉంటా, తర్వాత రకరకాల కారణాల చొప్పున దూరమైపోతూ ఉంటారనమాట. ఒకళ్ళని అంటే కొన్ని కొన్ని సార్లు అర్థం చేసుకున్నట్లుంటారు. కొన్ని కొన్ని సార్లు చిన్న చిన్న విషయాలకి గొడవలు పెట్టుకొని పక్కకు వెళ్ళిపోతూ ఉంటారు. మైండ్ అనేది రకరకాలుగా మారిపోతూ ఉంటది. ఒకసారి ఉన్న మాట ఒకసారి ఉండదు. ఒకసారి చూపించిన ప్రేమ మళ్ళీ చూపించరు. కొంతమందయితే టైమ్ పాస్‌గా లవ్ చేసేసి వాళ్ళకి అంటే వాళ్ళ లైఫ్‌లో ఆల్రెడీ వేరే వాళ్ళుంటా ఉంటారు. వాళ్ళు వచ్చేదాకా టైమ్ పాస్‌గా వేరే లవ్ చేస్తున్నట్లుగా మాట్లాడి, తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి మనుషులొచ్చిన తర్వాత వెళ్ళిపోతా ఉంటారు. యువతల వాళ్ళేమో దాన్ని సిన్సియర్ అని నమ్మేసేసి వీళ్ళేంటంటే పీకల లోతు మునిగిపోయి ఉంటారు. వాళ్ళు లేకుండా, వాళ్ళతో ఫోన్‌లో మాట్లాడకుండా, వాళ్ళని చూడకుండా, వాళ్ళని కలవకుండా లెగిసిన కానించి పిచ్చోళ్ళలాగా 24 గంటలు కూడా ఈ మైండ్ ఏదైతే ఉందో అది అచ్చంగా వాళ్ళ గురించి ఆలోచిస్తా ఉంటది. కానీ ఆ మాట చెప్పినా కూడా వాళ్ళు నమ్మరనమాట అవతల వ్యక్తులు. ఎందుకంటే వాళ్ళు ప్రాక్టికల్‌గా ఉండే మనుషులు. వాళ్ళకి వీళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు, ఇంకొకళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు ఇట్లా అనుకుంటూ ఉంటారు. కానీ ఎవరైతే సిన్సియర్‌గా లవ్ చేసే వాళ్ళుంటారో అలాంటి వాళ్ళు జీవితంలో ఆ మనిషి ఉన్నా లేకపోయినా ఒక వ్యక్తిని మాత్రమే ప్రేమించగలుగుతారు. వాళ్ళ మనసు ఇంక వేరే వేరే అంటూ ఎవ్వరిని కూడా కోరుకోదనమాట. అలా ఉంటది. అట్లాగా కొంతమంది ప్రేమ చాలా నిజమైనటువంటి ప్రేమనమాట. మనకి చిలుకలు చూడండి. చిలుకలు కొంతమందికి తెలిసినట్లయితే కొంతమందికి చాలా మందికి ఈ విషయం తెలిసుంటది. రామచిలుకలు ఒక చిలుక అంటే మగ చిలుక కావచ్చు, ఆడ చిలుక కావచ్చు, ఒక చిలుకతో జత కడితే జీవితాంతం అదే చిలుకతో కలిసి ఉంటుంది. అట్లా ఏంటంటే అది ప్రేమ ఆ బంధం అనేది అలాగే ఉంటుందన్నమాట. అలాగా కాకపోతే అంటే పక్షుల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఇది కూడా కొంతమంది మనుషులకు ఉండట్లా. అట్లా వాళ్ళేంటంటే ఆ ఆలోచన అనేది లేకుండా కళ్ళకు నచ్చినోళ్ళని ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడటము ఇట్లా చేస్తూ ఉంటారనమాట. అవగాహన లేని రోజుల్లో కొంతమందికి జరిగిపోతా ఉంటాయి. అంటే కొంతమందికి వివాహాలంటే కూడా ఏంటో తెలియని టయాల్లో తల్లిదండ్రులు వివాహాలు చేసేస్తా ఉండి ఎవరినో తీసుకొచ్చి నీ భర్త లేకపోతే నీ భార్య అని చెప్పేసేసి కొంతమందిని ఇచ్చేసేస్తా ఉంటారు. కొంతమంది జీవితాలు అలా కోల్పోతా ఉంటాయి. కానీ కొంతమంది అన్నీ తెలిసిన తర్వాత కూడా పొరపాట్లనేవి చేసేస్తా ఉంటారనమాట. కానీ అది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. కానీ కొంతమంది ప్రాక్టికల్‌గా వాళ్ళ ఆలోచన విధానం ఏంటంటే ఏదైనా సరే మనం సంతోషంగా బ్రతకాలి అన్నట్లుగా ఆలోచిస్తూ ఉంటారనమాట. అలాగా ఇక ఏదైనా కానివ్వండి, మనం ప్రేమించే వ్యక్తి ఎవరైతే ఉంటారో గతంలో లాగా వాళ్ళతో మనం సంతోషంగా ఉండాలి. వాళ్ళు మాతో ప్రేమగా ఉండాలి. మా విలువ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మాతో మాట్లాడట్లేదు అంటే భార్య కావచ్చు, లేదా భర్త కావచ్చు, దూరంగా ఉంటున్నారు. వాళ్ళు మా దగ్గరికి రావాలనో, లేకపోతే నేను ప్రేమించే అమ్మాయి నన్ను వదిలిపెట్టి వేరే అబ్బాయి బాగున్నాడు, ఆస్తి ఉందని చెప్పేసేసి వేరే అబ్బాయిని ఇష్టపడుతుంది. నన్ను వదిలేసింది. నాకు సొంతం అవ్వాలి ఆ అమ్మాయి లేకుండా నేను ఉండలేకపోతున్నాను. లేదా ప్రేమించే అబ్బాయి
ఇదివరకులాగా నాతో ప్రేమగా ఉండాలి. వాళ్ళకి మనసులో మా మీద ప్రేమ ఉంది తెలుసు. అయినా కూడా వాళ్ళేంటంటే మమ్మల్ని పట్టించుకోవట్లేదు, నిర్లక్ష్యం చేస్తున్నారు. వాళ్ళు మాతో సంతోషంగా ఉండాలి, మా ప్రేమను తెలుసుకోవాలి, దూరమైపోయినటువంటి వాళ్ళు దగ్గరకు రావాలి అని చెప్పేసి చాలామంది కూడా ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయిపోతూ ఉంటారనమాట. అంటే ఫోనులు చేసి తిట్టించుకోవటం, మెసేజ్‌లు చేసి తిట్టించుకోవటం ఇట్లాంటివి కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి. అవన్నీ కొన్ని కొన్ని కర్మల ప్రకారం జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఇష్టపడిన వాళ్ళేగా ఒక మాట అంటే అన్నారులే అని చెప్పేసేసి పట్టించుకోకుండా అలా వీళ్ళేంటంటే అదే లోకంలో ఉండి చేసుకుంటూ ఉంటారు. కాకపోతే ఒకటి అర్థం చేసుకోండి, వాళ్ళకి నిజంగా ప్రేమ ఉందో లేదో అది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. వాళ్ళ లైఫ్‌లో ఆల్రెడీ ఎవరన్నా ఉంటే అలాంటి వాళ్ళ జోలి పోవటం అనేది వేస్ట్. అలాంటి వాళ్ళతో అసలు వద్దనే వద్దు. అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు. లేదు మేమే ఉన్నాము, వాళ్ళకి మా మీద ప్రేమ ఉంది, గతంలో మేము కలిసిమెలిసి ఉన్నాము అని అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ పరిహారం అనేది చేయండి. అంతే, ప్రేమ ఉండాలి. గతంలో మీ ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ప్రేమ అనేది ఉండాలి. అలాంటి వాళ్ళు మాత్రమే ఈ పరిహారం చేస్తే రిజల్ట్ అనేది ఉంటుంది. అంతేకాని ఎవరికి పడితే వాళ్ళకి చేస్తే ఎలాంటి ప్రయోజనం అనేది ఉండదు. ఇది గుర్తుంచుకోండి. ఈ పరిహారానికి వచ్చేటప్పటికి వెల్లుల్లి రెబ్బ ఒకటి కావాలి. వెల్లుల్లి రెబ్బను వచ్చేటప్పటికి మీరేం చేస్తారంటే దాని మీద ఉన్నటువంటి పీల్ని చక్కగా తీసేసేసి దాన్ని సగ భాగానికి ఇట్లా మధ్యలోకి కట్ చేసేసుకోండి. అలా కట్ చేసుకున్న తర్వాత ఒక తెల్లని కాగితం, చిన్న పేపర్ ముక్క అనేది తీసుకోండి. తీసుకొని ఆ పేపర్ మీద ఏంటంటే మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళ పేరుని ఆ పేపర్ మీద రాసుకోవాలి. అది అబ్బాయి పేరు కావచ్చు, లేదా అమ్మాయి పేరు కావచ్చు, ఎవరి పేరైతే వాళ్ళ పేరు అనేది చక్కగా ఆ పేపర్ మీద రాసేసుకోండి. రెడ్ స్కెచ్తో, అంటే ఎరుపు రంగు ఇంకుతో మీరు ఆ పెన్నుతోటి, రెడ్ స్కెచ్ తోటి దాని మీద రెడ్ పెన్నుతో కానీ రెడ్ స్కెచ్తో కానీ ఆ పేపర్ మీద వాళ్ళ పేరు రాయండి. పేరు రాసేసిన తర్వాత ఆ పేపర్ని మీరు ఏం చేస్తారంటే చక్కగా ఫోల్డ్ చేసేసి మనం ఈ వెల్లుల్లి రెబ్బను సగానికి కట్ చేసాం కదా, అక్కడ మనం ఇక్కడ పైన చూపిస్తున్నట్లుగా సగానికి కట్ చేసాం కదా, దాంట్లో ఈ పేపర్ ముక్కను అందులో పెట్టేసేసి ఒక సూదిని ఆ వెల్లుల్లి రెబ్బకు గుచ్చేసేసి ఆ సూది సహాయంతో ఒక చిన్న మట్టి ప్రమిది తీసుకొని అందులో 2 కర్పూర బిళ్ళలు వేసేసి మీరు ఆ వెల్లుల్లి రెబ్బ పేపర్ ఉంటుంది కదా దాన్ని చక్కగా కాల్చేసేసేయండి. నల్లగా కాలేదాకా కాల్చేసేసేయండి. అంటే ఇక్కడ మీకు బూడిద అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే వెల్లుల్లి రెబ్బ అనేది మెత్తగా ఉంటుంది కాబట్టి అది బూడిద అవ్వటానికి అవకాశం అనేది ఉండదు. అది మొత్తం బ్లాక్గా వచ్చేటట్లుగా కాల్చేసేసేయండి వెల్లుల్లి రెబ్బ. అంతే, చాలు, సరిపోయింది. అంటే మనకు అందులో ఉన్నటువంటి ఆ పేపర్ ఏదైతే ఉందో అది కాలిపోవాలి. ఇలా కాలటం వల్ల యూజ్ ఏంటి అని అంటే మీ ఇద్దరు అంటే మీరు అది కాల్చేటప్పుడు చెప్పుకోండి, వాళ్ళ పేరు రాసేసారు కదా, మాకున్నటువంటి ఆ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య అనేది పోవాలి. ఆ అమ్మాయి నన్ను అర్థం చేసుకోవాలి, లేదా ఆ అబ్బాయి నన్ను అర్థం చేసుకోవాలి, నా భార్య అర్థం చేసుకోవాలను, నా భర్త అర్థం చేసుకోవాలను, ఇట్లా మీకు కావలసినటువంటి ఆ వ్యక్తిని మనసులో తలుచుకొని మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ సమస్య అనేది తొలగిపోవాలి అని చెప్పేసేసి చక్కగా మీరు ఆ పేపర్ని కాలవాలి. అట్లా కాల్చడం వల్ల ఏంటంటే ఆ పేపర్ లోపలిది కాలిపోవాలి. ఇది గుర్తుంచుకోండి. ఆ వెల్లుల్లి రెబ్బ పైంది చక్కగా నల్లగా వచ్చేసిద్ది, ఆ లోపల ఉన్నటువంటి పేపర్ కూడా కాలిపోవాలి. అలా కాలటం వల్ల ఏంటంటే మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ సమస్య అనేది దూరం అయిపోతుంది, ఆ సమస్య అనేది కాలిపోతుంది అనమాట. అంటే ఇక్కడ కాల్చే పరిహారాలకి ఏంటంటే రిజల్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. కొంతమందికి ఏంటంటే లేనిపోని చాడీలు చెప్తూ ఉంటారు. కొంతమంది వాళ్ళు ఏ తప్పు చేయకపోయినా కూడా తప్పు చేశారని చెప్పి, కొంతమంది చూడలేక దిష్టి ఎఫెక్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇట్లా కొన్ని కారణాల చొప్పున దూరం అయిపోతూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళు దగ్గరకు రావాలని ఈ పరిహారం చేయటం వల్ల, ఈ కాల్చే పరిహారాల వల్ల ఆ సమస్య అనేది దూరం అయిపోయి వీళ్ళిద్దరు దగ్గర అవ్వటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఇది చాలా పవర్ఫుల్ రిజల్ట్ అనేది ఇస్తుంది. ఇది ఎంతమందో చేసి ఇలాంటి పరిహారాలు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యను దూరం చేసుకున్నారనమాట. ఇక ఇలా చేయటం వలన జీవితంలో వీళ్ళిద్దరు విడిపోవాలి అన్న ఆలోచన కూడా రాదు. చెప్పుడు మాటలు వినటం కానీ, అనుమానించటాలు కానివ్వండి, లేదా గొడవలు పెట్టుకోవటాలు కానివ్వండి, కోపతాపాలు కానివ్వండి, ఇలాంటివి ఏదైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా తొలగిపోయి ఇంకెప్పుడు కూడా కలిసి ఉండటానికి, సంతోషంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి చక్కగా ఈ పరిహారం చేసుకోండి. ఇప్పుడు మనం ఇలా కాల్చుకున్నాం కదా, ఈ వెల్లుల్లి లోపల ఉన్నటువంటి ఆ పేపరు మనం ఇది కూడా శుభ్రంగా కాలిపోయిద్ది అనమాట. అలా కాల్చిన తర్వాత ఇది కొంచెం ఆరిన తర్వాత ఏం చేస్తారంటే మీరు ఇట్లా కొంచెం పొడిలాగా ఇట్లా తీసేసుకున్న తర్వాత ఇది చేతిలో కానీ ఎక్కడన్నా తీసేసుకొని మీరు పారే నీళ్ళల్లో కానీ, లేదా ఎవరు తొక్కని చోట కానీ, లేదా ఇట్లా గాలిలోకి కానీ ఇది చల్లారిన తర్వాత అరిచేతిలో పెట్టుకొని ఇట్లా ఊదేసేసేయండి. అలా చేయటం వలన
ఆ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య అనేది అట్లా పారిపోతుంది, అట్లా తొలగిపోతుంది. మీ సమస్యను దూరం చేసి మీ ఇద్దరిని దగ్గర చేస్తుంది అనమాట. కాబట్టి చక్కగా ఇలా చేయండి. ఎందుకంటే జీవితంలో డబ్బు అనేది ఎంతో ముఖ్యమైనది. కానీ డబ్బు అనేది ఆ ఉన్న డబ్బుని, అంటే డబ్బు ఉన్నా లేకపోయినా కూడా మనిషికి డబ్బు కన్నా ముఖ్యమైనది ఏంటంటే మనశ్శాంతి. ఆ మనశ్శాంతి ఎక్కడి నుంచి దొరికిద్దంటే మనం ప్రేమించేటటువంటి వ్యక్తి మనతో ఉన్నప్పుడు మాత్రమే మనకు ఆ మనశ్శాంతి అనేది దక్కిద్ది. కాబట్టి జీవితంలో అన్నింటికన్నా విలువైంది ఏంటంటే అది ప్రేమ. అది అర్థమయ్యే వయసులో అర్థమయ్యే వాళ్ళకి ఆ బాధ, ఆ పెయిన్ అనేది బాగా తెలిసిద్ది. కాబట్టి అలా మీరు ప్రేమించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉండి వాళ్ళు దూరం అయ్యారు అని అనుకుంటే చక్కగా ఇలాంటి పరిహారాలు చేసుకోవటం వల్ల ఖర్చు లేని పరిహారం చేయండి. మీకు రిజల్ట్ వచ్చిద్దో రాదో ఇవన్నీ అనుమానాలు వద్దు, చేయండి. చేయటం వల్ల నష్టమైతే ఏమీ లేదు. దీనివల్ల మీకు కానీ వాళ్ళకు కానీ, అంటే కొంతమంది పరిహారం చేయడానికి భయపడుతూ ఉంటారు, చేసే మాకు కానీ అవతల వాళ్ళకు కానీ ఏదైనా నష్టం జరిగిద్దని. ఏ నష్టము జరగదు, దీనివల్ల ఏమీ ఉండదు. చక్కగా చేసుకోవచ్చు అనమాట. ఆ వాళ్ళకు కానీ మీకు కానీ ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. ఈ పరిహారం చేసేటప్పుడు మాత్రం మీరు ఆదివారం పూట కానివ్వండి, అమావాస్య పౌర్ణమి తిథుల్లో కానివ్వండి, ఇలాంటి రోజుల్లో చేసుకోండి. మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోండి. ఆ రోజు నాన్ వెజ్ తినకూడదు, నలుపు రంగు బట్టలు వేసుకోకూడదు. చక్కగా స్నానం చేసేసి మీరు ఈ పరిహారం అనేది చేసుకోండి. చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. అర్థమైంది కదా ఏంటి ఈ వెల్లుల్లితో పరిహారం అనేది. మన వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది, అక్కడ మీ యొక్క పాయింట్స్ యాడ్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.